హలో ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే అక్షరాలు మరియు దానిలోని రకాలు. సో మనకి 3 రకాల అక్షరాలు ఉంటాయి, అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ది ద్విత్వాక్షరము. ఏ హల్లుకు అదే హల్లు అనేది ఒత్తుగా ఉంటే దాన్ని మనం ద్విత్వాక్షరం అని చెప్పేసి అంటాము. అంటే హల్లు అంటే ఏంటి? మనకి తెలుగు అక్షరాల్లో కా నుంచి బండ వరకు ఉన్న అక్షరాలని మనం హల్లు అంటాం అనే విషయం మనకు తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, కా అనే దానికి మళ్ళీ కావత్తుంది, అంటే ఇక్కడ కా అంటాము. తాకి తావత్తు ఇస్తే థా, టాక్ టావత్తు ఇస్తే టా, తాక్ దావత్తు ఇస్తే ధా. సో ఇలా ఉన్నటువంటి అక్షరాన్ని మనం ద్విత్వాక్షరం అని చెప్పేసి అంటాము. రెండోది సంయుక్తాక్షరము. ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్పేసి అంటాము. ఉదాహరణకి కా అనే అక్షరానికి ఇక్కడ చూడండి రా అవుతుంది, క్రా అవుతుంది. అట్లాగే టా అనే అక్షరానికి లా అవుతుంది, ట్లా అవుతుంది. అట్లాగే దా అనే అక్షరానికి మా ఒత్తు, మా అవుతుంది. ఇట్లా ఒక హల్లుకి ఇంకో హల్లు సంబంధించిన ఒత్తు ఉన్నట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అని చెప్పేసి అంటాము. ఇక మూడో రకం వచ్చేసి సంశ్లేషాక్షరము. ఒక హల్లుకి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఒత్తులు ఉంటే అది సంశ్లేషాక్షరం అనేది అవుతుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, సి అనే అక్షరానికి తావత్తు రావత్తు కలిస్తే స్త్రీ అనే అక్షరంగా మారింది. అట్లాగే సే అనే అక్షరానికి పావత్తు రావత్తు కలిసి స్ప్రే అనే అక్షరంగా మారింది. సో ఇలా 2 ఒత్తులు ఉన్నట్లయితే దాన్ని సంశ్లేషాక్షరం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.